నీ అవ సిగ్నల్ ఇప్పుడే వాడాలనా 40 సెకండ్ లాగాలే చా అని ఫీల్ అవుతుంటాం. ఇంతల్నే ఓ మోతవారి మన వెనకకెళ్ళి రయ్యి నూరుకొచ్చి వెళ్ళి పోతూనే ఉంటాడు. మనం పద్ధతిగా మన రూట్లో మనం నిమ్మలంగా పోతుంటాం. ఎదురుంగొకడు రప్పుడు ఉరికొస్తాడు రాంగ్ రూట్లా. మనం సైడ్ వేయకుంటే టక్కర్ చేస్తాడా ఏంది అనిపిస్తుంది. మన పక్కన పైల్వాన్ బండి నడుపుకుంటేనే ఎవరితోటో గయ్యన పంచాది పెట్టుకుంటాడు ఫోన్లా. గా టెన్షన్ కు ఆయనతో తాకిస్తాడా ఏందని మనమే పక్కకు గుంజుతాం బండిని. మరి ఇట్లా ఎన్ని రోజులు? రాంగ్ రూటే రైట్ రూటు, నేను పోయేదే తోవ్వ. నా దారి రహదారి రోడ్డు మా తాత జాగిరి అనుకునే ఉత్తమ డ్రైవర్లు మంచిగినాలకి ముచ్చట. మీరు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసి మాకు పట్టుబడితే we will not hesitate to register FIRs against you. క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి మేము వెనుకాడమని చెప్తున్నాను. గదన్నట్టు రాంగ్ రూట్ లో పోతే ఇన్నొద్దులు ఫైన్ లేసి ఇచ్చి పెడతారు. ఇప్పుడు దొరికిరనుకో క్రిమినల్ కేసులు పెడతారట బాజాప్తా. అట్లయితే ఏమైతుందో ఎరికేగా. పాస్పోర్ట్ రాదు, సర్కార్ జాబ్ రాదు, కోర్టుల చుట్టూ తిరగాలి. ట్రాఫిక్ జామ్లకు టక్కలకు రాంగ్ రూట్ డ్రైవింగ్ కూడా ఒక కారణము. ఒకళ్ళిద్దరు చేయవాటికి అందరికి తిప్పాలా. హైదరాబాద్ లో మనోళ్ళ డ్రైవింగ్ విన్యాసాలు తెలుసుకోవడానికి ఈ నడుమ జోరుగా చెకింగులు చేస్తున్నారు పోలీసులు. గత వారం రోజుల్లో ట్రిపుల్ రైడింగ్ 3412 మంది పట్టుకున్నాం. అవు ఇద్దరు పోయే బండి మీద ముగ్గురు పోతే ఇదేంది అని అంటే నలుగురు కూడా ఎక్కుతారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ గత వారం రోజుల్లో 2175 మంది పట్టుకున్నాం. మనోళ్ళ ఫోన్ ఒగొద్దాయే బండి ఒగొద్దాయే. ఓ చేత డ్రైవింగ్ ఇంకో చేత చాటింగ్. మెడల్ ఉంచాలే, రేసు గుంజాలే. పక్క కాపీ మాట్లాడితే టైం వేస్ట్. డ్రైవింగ్ లో కూడా ఫోన్ కి ఎద్దు రెస్ట్ అన్నట్టున్నది ఈ వారము. నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటే చీదర అనుకునేటోళ్ళు చితం మంది. సిగ్నల్ కాడ ఎర్ర లైట్ పడ్డా కొందరికి పచ్చ లైట్ లెక్కనే అగుపడేటట్టున్నది. ఎవడో వెనకకెళ్ళి గిదుముతున్నట్టు ఉరుకుడే ఉరుకుడు. పాదచారి అంటే జోక్. వాడికి ఆగం మనం రైట్, మనకి రెస్పెక్ట్, మన గురించి ఆలోచించాం. అలా వెళ్తూనే ఉంటాం. ఒక్క సెకండ్ 2 సెకండ్ ఆగలేరా? అంత ఇంగిత జ్ఞానం లేకుండా అంత తొందర ఏముంది? బండి పట్ట సందులేం జాగల కారు నడపాలని చూసేటోళ్ళు ఇక నడుచుకుంటా పోయేటోళ్ళకి తవ్విస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే రూల్స్ స్ట్రిక్ట్ అవుతున్నాయి. దండగలతోటి ఇడిచిపెట్టకుండా ఇక కేసులు పెడతారట. జర చూసుకోండి మరి.